హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పద్మ అవార్డ్స్, పద్మ పురస్కారాలు 2025 గురించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం. పద్మ అవార్డ్స్ 2025 కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 139 మందికి పద్మ అవార్డ్స్ని ప్రకటించింది. 7 పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ ప్రకటించింది. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పద్మ అవార్డ్స్ను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 7 పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ దవాఖానాల అధినేత డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి తెలంగాణ నుంచి పద్మవిభూషణ్ వరించింది. ప్రజా వ్యవహారాల రంగంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదికను పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ నటుడు బాలకృష్ణకు కళల రంగంలో పద్మభూషణ్ ప్రకటించగా, కళల రంగంలో మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు, సాహితీ రంగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖి, కేఎల్ కృష్ణకు పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పద్మ పురస్కారాలు దక్కాయి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలున్నారు, 10 మంది విదేశీయులున్నారు. అలాగే 13 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు, అలాగే 13 మందికి మరణానంతరం ఈ పురస్కారాలు దక్కాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, పద్మవిభూషణ్ పొందినవారు 7. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, వైద్యం, తెలంగాణ, ఏఐజీ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్. ఇతనికి 2016లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. 2016లో పద్మభూషణ్, 2002లో పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే 1995లో బీసీ రాయ్ అవార్డు దక్కింది. 2009లో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు దక్కింది. 2013లో మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు దక్కింది. అలాగే 2021లో రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు దక్కింది. ఇక 2025లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు. ఇక రిటైర్డ్ జస్టిస్ జగదీప్ సింగ్ కెహరా, చండీగఢ్, ఇతను కూడా పద్మవిభూషణ్ పొందారు. అలాగే కుముదిని రజనీకాంత్ లకియా కళలు, గుజరాత్, పద్మవిభూషణ్ పొందారు. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు, కర్ణాటక, ఎంటి వాసుదేవన్ నాయర్, విద్యా సాహిత్యం, కేరళ, మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందారు. అలాగే విదేశీయుల్లో ఒసాము సుజుకి మరణానంతరం పొందారు, వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో జపాన్. అలాగే చివరగా పద్మవిభూషణ్ పొందిన వారిలో శారదా సింహ, ఇతను కూడా మరణానంతరం పొందారు, బీహార్ నుంచి.
ఇక పద్మవిభూషణ్ పొందిన వారు మొత్తం 19 మంది. ఏ సూర్యప్రకాష్ సాహిత్యం విద్య కర్ణాటక, అనంతనాగ్ కళలు కర్ణాటక, బిబేక్ దెబ్రాయి మరణానంతరం సాహిత్యం విద్య ఢిల్లీ, జతిన్ గోస్వామి కళలు అస్సాం, జోస్ చాకో పెరియప్పురం వైద్యం కేరళ, కైలాసనాథ్ దీక్షిత్ పురావస్తు ఢిల్లీ, మనోహర్ జోషి ఇతను మరణానంతరం అందుకున్నారు ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. అలాగే నల్లికుప్పు స్వామి చెట్టి వాణిజ్యం తమిళనాడు. అలాగే నందమూరి బాలకృష్ణ కళలు ఆంధ్రప్రదేశ్, శ్రీజేష్ క్రీడలు కేరళ. అలాగే పంకజ్ పటేల్ వాణిజ్యం గుజరాత్, పంకజ్ ఉదాస్ కళలు మరణానంతరం స్వీకరించారు. అలాగే రామ్ బహదూర్ రాయ్ సాహిత్యం విద్య ఉత్తరప్రదేశ్, సాధ్వి రితంబర సామాజిక సేవ ఉత్తరప్రదేశ్, అజిత్ కుమార్ కళలు హీరో అజిత్ కుమార్ను కూడా పద్మభూషణ్ వరించింది తమిళనాడు, శేఖర్ కపూర్ కళలు మహారాష్ట్ర, నటి శోభన కూడా పద్మభూషణ్ లభించింది తమిళనాడు, సుశీల్ కుమార్ మోదీ మరణానంతరం స్వీకరించారు రాజకీయం బీహార్. ఇక చివరిగా వినోద్ తామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమెరికా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక పద్మభూషణ్కి ఎంపికైన నటులు బాలకృష్ణన్, శోభన, అజిత్ కుమార్ల గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం. 50 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కళ 1974లో బాలనటుడిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. తాతమ్మ కళ అనే చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. హీరోగా హైట్రిక్ ఫ్లాపులతో బాలకృష్ణ కెరీర్ మొదలైంది. అదే ఏడాది విడుదలైన మంగమ్మ గారి మనవడు బాలయ్యకు మరువలేని విజయాన్ని అందించింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1986లో బాలకృష్ణ కెరీర్లో మెమరబుల్ ఇయర్. ఆ ఏడాది ఆయన నటించిన 6 సూపర్ హిట్లు విడుదలయ్యాయి. ఒకే ఏడాది 6 విజయాలు. నేటి హీరోల్లో ఎవరికీ లేని రికార్డు ఇది. స్టార్ హీరోగా దూసుకుపోతూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ. ముఖ్యంగా 80ల్లో ఆయన నటించిన మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వ గోపాలుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య చిత్రాలు అప్పటి యువతనే కాక కుటుంబ ప్రేక్షకులు కూడా విశేషంగా అలరించాయి. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్ బాలకృష్ణ కెరీర్లో మేలి మలుపు. ఆ సినిమాలో కొత్త బాలయ్యను ప్రేక్షకులు చూశారు. ఇక బాలకృష్ణ కీర్తి కిరీటంలో కలికితురాయి లాంటి సినిమా అంటే వెంటనే గుర్తొచ్చేది ఆదిత్య 369. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్యకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సంగీత దర్శకత్వంలోనే ఆయన నటించిన మరో సినిమా భైరవ ద్వీపం. బాలయ్యలోని విలక్షణ నటకు నిదర్శనంగా నిలిచింది ఆ సినిమా. ఇక 90లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య లాంటి చిత్రాలు మాస్ హీరోగా బాలకృష్ణను మరో స్థాయిలో నిలబెట్టాయి. సమరసింహారెడ్డితో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులనే తిరగరాశారు మన బాలయ్య. 2001లో వచ్చిన నరసింహనాయుడు బాలయ్య కెరీర్లో మరో మైల్ స్టోన్. ఆ సినిమా 100 రోజులు ఆటమే గొప్ప అనుకునే రోజుల్లో 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఇండస్ట్రియల్ నివ్వెరపోయే విజయాన్ని సాధించారు బాలయ్య. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో నారదునిగా, దానవీర శూరకర్ణ, దానవీర శూరకర్ణ చిత్రాల్లో అభిమన్యునిగా, బ్రహ్మర్షి విశ్వామిత్రలో హరిశ్చంద్రుడు, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం,
శ్రీకృష్ణార్జున విజయంలో కృష్ణుడు, అర్జునుడిగా ద్విపాత్రాభినయం, బాపు శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా అద్భుతమైన నటనను కనపరిచారు. ఇవన్నీ ఆయన నటించిన పౌరాణిక చిత్రాలు కాగా, వేములవాడ భీమకవిలో భీమకవిగా, అక్బర్ సలీం అనార్కలిలో సలీంగా, శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్రలో సిద్ధప్పగా, గౌతమిపుత్ర శాతకర్ణిలో శాతకర్ణిగా అనితర సాధ్యమైన నటనను కనపరిచారు మన బాలయ్య. ఇవన్నీ ఆయన నటించిన చారిత్రాత్మక చిత్రాలు. ఇక బాలయ్య నటించిన ఏకైక జానపద చిత్రం భైరవ దీపం. ఇది అఖండ విజయాన్ని సాధించింది. బాలకృష్ణ నటించిన సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 ఇది ఆయన కెరీర్లోనే క్లాసిక్గా నిలిచింది. ఇది భక్తి రసాత్మకమైన చిత్రం. ఇక భక్తి రసాత్మక చిత్రమైన పాండురంగడులో భక్తునిగా భగవంతునిగా నటించిన రికార్డు సృష్టించారు బాలయ్య. ఇక తమిళ హీరో అజిత్ది విలక్షణ వ్యక్తిత్వం. సినిమాలతో పాటు రేసింగ్ని కూడా అంతే ఇష్టపడుతుంటారు ఆయన. స్టార్డమ్, కలెక్షన్ గురించి అసలు పట్టించుకోరు. ఇప్పటికీ 60కి పైగా చిత్రాల్లో నటించగా వాటిలో అత్యధిక చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడమే హీరో అజిత్ స్థాయి ఏమిటో తెలియజేస్తాయి. 90వ దశకంలో రొమాంటిక్ హీరోగా మొదలై నేటి యాక్షన్ హీరోగా ఆయన ప్రస్థానంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి. అజిత్ సికింద్రాబాద్లో జన్మించారు. అయితే ఆయన తండ్రి మనది కేరళ మూలాలున్న కుటుంబం. సుబ్రమణి ఉద్యోగరీత్యా కొంతకాలం సికింద్రాబాద్లో ఉన్నారు. ఆ సమయంలోనే అజిత్ జన్మించారు. ఆయనకు 7.5 వయసులో వారి కుటుంబం చెన్నైకి వెళ్ళి స్థిరపడింది. ఎన్ వీడు ఎన్ కనవర్ 1990 ఈ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అజిత్. తమిళ చిత్రం అమరావతి ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ప్రేమ పుస్తకం చిత్రంతో తెలుగులో హీరోగా కూడా పరిచయం అయ్యారు. ఆశై, కాదల్ కొట్టై తెలుగులో ప్రేమలేఖ, వాలి సినిమాలు అజిత్ కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇక నాట్యాభినయ శోభన 80-90 దశకంలో యువత కళల రాణిగా బాసిల్లారు కథానాయిక శోభన. ఘనమైన సాంప్రదాయ నృత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె అభినయం, నృత్యం మేళ కలయికగా వెండి తెరపై మరపురాని పాత్రలో ప్రేక్షకుల్ని రంజింపజేశారు శోభన. కళ్ళతోనే సమస్త హావభావాల్ని కనపరిచే నేర్పు, మనోహరమైన ముఖారవిందంతో ఆనాటి యువతలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో వివిధ భాషల్లో 230కి పైగా చిత్రాల్లో నటించారు. 1980లో బాలనటిగా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. మంగళ నాయగి అనే తమిళ చిత్రంతో ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా గెలుచుకున్నారు. మంగళ నాయగి అనే చిత్రంతో ఉత్తమ బాలనటిగా అవార్డు గెలుచుకున్నారు. మలయాళ చిత్రం ఏప్రిల్ 18 ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి దాదాపు 4 దశాబ్దాల పాటు నటనతో పాటు నాట్యకారిణిగా దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలతో మెప్పించారు. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా విక్రమ్ 1986. అక్కినేని నాగార్జున తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత తెలుగులోని అగ్ర హీరోలందరితో జతకట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి శోభన. అభినందన, దళపతి, ఏప్రిల్ 1, విడుదల, మువ్వ గోపాలుడు, నారీవారి నడుమ మురారి, రౌడీ అల్లుడు గారు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో శోభన 40కి పైగా చిత్రాల్లో నటించారు. 90 దశకంలో అగ్రకథా నాయికల్లో ఒకరిగా కొనసాగారు. మలయాళంలో తాను చేసిన మణి చిత్ర తాజు చిత్రానికి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు. మలయాళంలో తాను చేసిన మణి చిత్ర తాజు చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మిత్రు మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ చిత్రానికి ఉత్తమ నటిగా రెండోసారి జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. ఇక కన్నడ నటుడు అనంతనాగ్ థియేటర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కన్నడ, కొంకణి, మరాఠీ, హిందీ భాషల్లో
కొంకిని, మరాఠీ, హిందీ భాషల్లో ఎన్నో నాటకాలను వేసిన ఆయన కన్నడ చిత్రం సంకల్ప ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రానికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన అంకుర్ సినిమా ద్వారా అంకుర్ చిత్రంతో సమాంతర సినిమాల వైపు మళ్లారు. శ్యామ్ బెనగల్ డైరెక్టర్ చేసిన మంథన్, కొండూరా, కలియుగ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు అనంతనాగ్. కేజీఎఫ్ 1 చిత్రంలో రచయిత పాత్ర నేటి తరం ప్రేక్షకుల్లో గుర్తింపును పొందారు. తెలుగులో శాంతి క్రాంతి, శంకారావం, భీష్మ చిత్రాల్లో ముఖ్య పాత్రల్ని పోషించారు అనంతనాగ్. ఇక శేఖర్ కపూర్ ప్రయాగాలతో ప్రయాణం చేశారు. శేఖర్ కపూర్ నటుడిగా, దర్శకుడిగా భారతీయ సినీ రంగంపై తనదైన ముద్రను వేశారు. శేఖర్ కపూర్ దూరదర్శన్లో ప్రసారమైన ఖాందాన్ సీరియల్ ద్వారా నటుడిగా వెలుగులోకి వచ్చారు. శేఖర్ కపూర్ క్లాసిక్ చిత్రం మసూమ్తో దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే బందిపోటు పూలందేవి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బాండిట్ క్వీన్ శేఖర్ కపూర్కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. కేన్స్, ఎడిన్బర్గ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు శేఖర్ కపూర్. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన పీరియాడిక్ డ్రామా ఎలిజబెత్ 7 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ పొందింది. ఇక మరొకరు పద్మశ్రీ అవార్డు పొందిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, దళిత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగ. 4 దశాబ్దాలుగా దళిత ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ వరంగల్ జిల్లాలోని షాయంపేటలో జన్మించారు. 1980లలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. దళిత ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. రిజర్వేషన్లలో మాదిగలకు సరైన వాటా అందాలంటే ఎస్సీ వర్గీకరణ వెంటనే జరగాలనే డిమాండ్తో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం వందలాది పోరాటాలు చేశారు. ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మందకృష్ణ మాదిగ పోరాటానికి విజయానికి చేరువైంది. ఇక చివరిగా ఎందరో మహానుభావులకు పద్మశ్రీ అవార్డు లభించిన వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వారు ఎందరో ఉన్నారు. వారిలో గోవా స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న లిబియా లోబో సర్దేశాయ్, లింగ వివక్షను కాదని పురుషాధిక్యత ఉన్న దక్ వాద్యంపై 150 మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన గోకుల్ చంద్రదాస్ లాంటి వారు ఉన్నారు. ఇవి ఫ్రెండ్స్ పద్మ అవార్డ్స్ 2025 సంబంధించిన కొంత సమాచారం. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.